ఈరోజు మనం ఇండియన్ హిస్టరీ నుంచి కొన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేద్దాం రండి. ఓకే, మరెందుకు లేటు. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అన్నారు. ఓకే, ఇది సింధు నాగరికతకు సంబంధించిన క్వశ్చన్. మనం ప్రతి టాపిక్ని టచ్ చేస్తాం. ఓకేనా, చూస్తుండండి. ఫస్ట్ వన్, సింధు నాగరికత కాలంలో పూజించిన జంతువు మూపురం కలిగిన ఎద్దు అన్నారు. కరెక్టే కదండి. మనకి ఇక్కడ సరికానిది అడిగారు, చూస్తుండండి. సింధు నాగరికత కాలంలో ప్రధాన దేవత అమ్మ తల్లి. కరెక్టే. సింధు నాగరికత కాలంలో పూజించిన పక్షి పావురం. సింధు నాగరికత కాలంలో వినియోగించిన లోహం రాగి అని ఇచ్చారు. రాగి వినియోగించారు, కానీ ప్రధాన లోహం ఏంటంటే బ్రాంజ్, కాంస్యం వస్తుంది. సో ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సింధు వేదయుగ నాగరికతల మధ్య భేదాలు సారూప్యతలకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు. మనకి స్టేట్మెంట్ ఏ, సింధు ప్రజలకు ఇనుము తెలియదు, కానీ వేదయుగం నాటి ప్రజలు ఇనుమును చాలా రకాలుగా ఉపయోగించారు. కరెక్టే కదండి, ఇది సరైనవే అడిగారు. చూడండి, సింధు ప్రజలు అధికంగా నూలుతో చేసిన వస్త్రాలను ధరించగా వేదయుగ ప్రజలు ఉన్నితో చేసిన వస్త్రాలను ధరించేవారు. ఇది కరెక్టే. సింధు నాగరికత గ్రామీణ సంస్కృతికి చెందినది, వేదయుగ నాగరికత పట్టణ నాగరికతకు సంబంధించినది అని అడిగారు. ఇక్కడ చూడండి, ఇది ఆపోజిట్ చేశారు. సింధు నాగరికత పట్టణ నాగరికత, మరి వేదయుగంది గ్రామీణ సంస్కృతి. సో ఇది రాంగ్ అవుతుంది కదా, ఇది ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, చక్రంపై చేసిన హరప్పా పాత్రలు నలుపు ఎరుపు రంగులతో ఉంటాయి. ఆర్యులు చిత్రిత బూడిద పాత్రను ఉపయోగించారు. పెయింటెడ్ గ్రేవేర్ ఆర్యులు ఉపయోగించారు. ఇది కరెక్టేనండి. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి రాంగ్ అవుతుంది. తక్కినవన్నీ కరెక్టే. సి లేని ఆప్షన్ ఆప్షన్ 3 అనమాట. సో మనం స్టేట్మెంట్స్ ఏం చెప్తున్నామని చూసుకోండి. సింపుల్గా ఇచ్చాడు ఇక్కడ, అన్నీ కరెక్ట్, ఇది ఒక్కటి ఆపోజిట్ చేశారు. అలానే మనం గుర్తించాలి, అంటే గుర్తుపట్టాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఋగ్వేదమునకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏ ప్రతిపాదన తప్పుగా పేర్కొనబడింది అన్నారు. తప్పు అంటే సరైనది కాదు అని అర్థం కదా. చూడండి, రాజన్ అను పదము ఋగ్వేదము చాలా పర్యాయములు పేర్కొంది. రాజన్ అను పదం అంట. సో కరెక్టే. బానిసత్వం గురించి ఋగ్వేదం పేర్కొనలేదు. వర్ణము గురించి ఋగ్వేదం పేర్కొంది. సభ గురించి ఋగ్వేదం పేర్కొంది అన్నారు. సభ గురించి పేర్కొంది, వర్ణం గురించి పేర్కొంది, బానిసత్వం గురించి కూడా పేర్కొంది, కానీ ఇక్కడ పేర్కొనలేదు అని ఇచ్చారు. ఆన్సర్ 2 అవుతుంది. ఇక్కడ చూడండి, బానిసత్వం దాస దాసి అని మీరు చదివే ఉంటారు. సో ఋగ్వేదంలో బానిసత్వం గురించి పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాలను గుర్తించండి అని అన్నారు. సరికానివి, పవిత్రమైన గాయత్రి మంత్రం సామవేదంలో ఉన్నది. ఋగ్వేదంలో పురుష సూక్తం గురించి ఉన్నది. పురుష సూక్తములో మొదటిసారిగా కుల వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది. కరెక్టేనండి, ఇది ఇంపార్టెంట్ కూడా. మొదటిసారిగా కుల వ్యవస్థ గురించి పురుష సూక్తంలోనే ఉంది. ఓకేనా, ఇక్కడ ఏది రాంగ్ అంటే పవిత్రమైన గాయత్రి మంత్రం ఋగ్వేదంలో ఉందండి, సామవేదంలో లేదు. సో ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఇది కూడా పురుష సూక్తం ఋగ్వేదంలో ఉంటుంది. ఓకే, ఆప్షన్ బి అండ్ సి అన్నది కరెక్ట్ అవుతుంది. బి అండ్ సి కరెక్ట్, కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు, సరికాని వ్యాఖ్యలు అడిగారు కాబట్టి ఒక్క ఏ మాత్రమే సరికాదు. చూసారా ఇప్పుడు ఎంత కన్ఫ్యూజ్ అవుతామో. ఇవి రెండు కరెక్ట్ కదా అని చెప్పి మనం బీసీకి వెళ్తున్నాం. సో అదే మనం క్వశ్చన్ని 2 times చదివినా తప్పులేదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచింగ్ ఇచ్చారు. రాజులు వారు బౌద్ధ మతానికి చేసిన సేవలను అడిగారండి. చూద్దాం. కుమారగుప్తుడు, హర్షుడు, ధర్మపాలుడు, కాలశోకుడు, వీళ్ళు నలుగురు బౌద్ధ మతానికి ఏం చేశారు అన్నది. ఇక్కడ ఆప్షన్స్లో చూడండి. ఫస్ట్ కాలశోకుడు అనుకుంటే మనం శిశునాగ వంశం అని తెలుసు కదా. సో D4 అవుతుంది. విక్రమశిల విశ్వవిద్యాలయంను స్థాపించింది ఎవరండి, ధర్మపాలుడు. సో C3 అవుతుంది. ఇక్కడ హర్షుడు చూసుకుంటే కనౌజ్లో బౌద్ధ సమావేశాలు ఏర్పాటు చేశాడు హర్షుడు. అలాగే కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయ స్థాపనకు కృషి చేశాడు. అంటే ఇక్కడ మనకి A to B1 అవ్వాలి. చూడండి, A to B1 ఒక్క ఆప్షన్లోనే ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అన్నీ మనం ఒక్కొక్క క్వశ్చన్లో ఇప్పుడు చూసారా ఎన్ని 4 points 4 స్టేట్మెంట్స్ వచ్చాయండి. అలా ప్రతిదీ మనం ఇంపార్టెంటే, మంచిగా చదివితేనే కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకుంటేనే మనం ఆన్సర్ చేయగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మ్యాచింగే ఇచ్చారు. ఇదేంటంటే జైన మతానికి సంబంధించింది. నిగ్రంథ, కేవలి, తీర్థంకర, జీన అంటే ఏమిటి, వీటికి అర్థాలు ఏంటి వస్తాయని అడిగారు. నిగ్రంథ అంటే ప్రపంచ బంధాల నుండి విముక్తి పొందిన వాడిని నిగ్రంథ అంటారండి. ఓకే, కేవలి అంటే అత్యున్నత జ్ఞానాన్ని పొందినవాడు కేవలి.
తీర్థంకర అంటే వంతెన నిర్మించేవారుని తీర్థంకర అంటారు. జీనా అంటే విజేతను జీనా అంటారు. సో A4 అవ్వాలి, B3 అవ్వాలి. 4 3తో 2 ఆప్షన్స్ ఉన్నాయి. తీర్థంకర C1 అవ్వాలి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ ఆప్షన్స్ ఏంటవుతున్నది అనేది మీరు చూడకండి. ఇక్కడ మనం ఏ స్టేట్మెంట్స్కి ఏది చెప్పామో అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మ్యాచింగ్ ఇచ్చారు. ఏ ఆలయమును ఏ రాజు నిర్మించారు అని ఇచ్చారు. మీకు తెలిసి ఉంటుంది. తెలిసిన క్వశ్చన్ ప్రతిదానికి కామెంట్లో ట్రై చేయండి. ఓకే, బృహదీశ్వర ఆలయం ఎవరు కట్టారండి? మొదటి రాజరాజు కట్టారు. ఐరావతేశ్వర ఆలయం రెండవ రాజరాజు కట్టారు. గంగైకొండ ఆలయం రాజేంద్ర చోళుడు కట్టారు. కోరంగనాథ ఆలయం పరాంతక చోళ కట్టారు. సో ఇక్కడ మనకి A1 B3 రావాలి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అన్నారు. సిక్కుల గురించండి. ఓకే, మొదటి సిక్కు గురువు గురు నానక్, కరెక్టే కదండి. పరదా పద్ధతిని నిషేధించింది గురు అంగద్. స్వర్ణ దేవాలయం నిర్మించబడింది గురు అర్జున్ దేవ్. 5 సంవత్సరాల వయసులో సిక్కు గురువు అయ్యింది ఎవరండి? గురు హరికిషన్ అని అడిగారు. ఇక్కడ మనకి ఏది రాంగ్ వస్తుంది? పరదా పద్ధతిని నిషేధించింది గురు అంగద్ కాదు, గురు అమర్దాస్. ఎవరండి? గురు అమర్దాస్. సో ఆన్సర్ ఈజ్ 2 అవుతుంది. పరదా పద్ధతిని నిషేధించింది గురు అమర్దాస్, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ఉపవేదాలలో సరైనవి గుర్తించండి అన్నారు. ఇక్కడ మనకి 4 ఉపవేదాలు ఇచ్చారు. ఇవి 4 వేదాలకి ఉన్న ఉపవేదాలు. ఇవి 4 కరెక్టేనండి. సో ఆప్షన్ 3 అవుతుంది. ఇక్కడ చూడండి, ఋగ్వేదంకి ఉపవేదం ఆయుర్వేదం, సామవేదానికి ఉపవేదం గాంధర్వ వేదం, మరి మనకి యజుర్వేదానికి ధనుర్వేదం, అలానే అథర్వణ వేదానికి శిల్పవేదం ఉపవేదంగా ఉందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మోడర్న్ హిస్టరీ క్వశ్చన్. అన్ని టాపిక్స్ని కవర్ చేస్తున్నాం. సరైనవి గుర్తించండి అన్నారు. పోర్చుగీస్ గవర్నర్ అల్బుక్లర్క్ గోవాను 1510 సంవత్సరంలో ఆక్రమించుకున్నాడు. కరెక్టే కదండి. పోర్చుగీస్ గవర్నర్ అల్బుక్లర్క్ శ్రీకృష్ణదేవరాయలతో సంధి చేసుకున్నాడు. కరెక్టే. పోర్చుగీస్ గవర్నర్ అల్బుకర్క్ హిందూ స్త్రీలను వివాహమాడమని పోర్చుగీస్ వారిని ప్రోత్సహించాడు. ఇది కూడా సరైనదే అండి. సో 3 ఆప్షన్లు సరైనవి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, స్టేట్మెంట్స్ గుర్తుంచుకుంటుండండి, అవే ఇంపార్టెంట్ మనకి.